స్వామీజీ అంటే మీరు ఎంత మారిపోయారంటే, అంటే ఈ కాంట్రోవర్సీ‌ల తర్వాత లేకపోతే విమర్శల తర్వాత లేకపోతే చాలా బ్యాక్ స్టెప్ జరగడం వల్ల మీ గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువగా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వేణు స్వామీజీ గారిని మాలాంటి యాంకర్‌లు కలవాలి అంటే అప్పుడు ఒక అపోహ ఉండేది. వేణు స్వామీజీ గారు మాట్లాడాలి అంటే కొంచెం కంఫర్ట్ జోన్ ఉండాలి. తెలిసిన వాళ్ళైతే కొంచెం మంచిగా ఇంటర్వ్యూలు చేస్తారు. సో ఇలాంటి గ్రౌండ్ వర్క్ నుంచి ఈరోజు ఎవరైనా వేణు స్వామీజీ గారికి ఇంటర్వ్యూ ఇస్తారు. కానీ అది ఇంటరాగేషన్‌లో లేకపోతే ఎవరినైనా కూర్చోబెట్టి మంచిగా ఎగ్జాక్ట్‌లీ. అంటే సబ్జెక్ట్ అడిగితే నాకు సంతోషం నాన్న. ఇప్పుడు ఓకే. నువ్వు సబ్జెక్ట్ మీద పోతే జ్యోతిష్యం మీద ఎంతసేపు ఇప్పుడు ఏమైపోతదంటే అసలు నన్ను ఈ సెలబ్రిటీ ఊబిలోకి లాగిందే కొంతమంది. ఓహ్! ఇవాళ విచిత్రమైన విషయం వాళ్ళే విమర్శిస్తున్నారు. నన్ను చెప్పొద్దు అని. హ్మ్. సరే దేశకాలమాన పరిస్థితులు నేనేం పట్టించుకోననుకోండి. అది వేరే విషయం. బట్ నేననేది ఏందంటే ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ నా స్థాయి ఏందో నాకు తెలియజేసినాయి. అంటే నేను చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయినా. ఓకే. అంటే ఓకే. మనం ఈ లెవెల్‌కి వచ్చినాము అని మనకు గుర్తించిర్రు కాబట్టి ఇవాళ నాకు సెలబ్రిటీల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ నేనే ఒక సెలబ్రిటీ. అవును. సో నేను ఇవాళ సెలబ్రిటీల గురించి రెండోది ఏందంటే నాకు అర్థమైంది ఏందంటే చెబుతూ ఉన్న సందర్భంలో ఎక్కడో నాకు అనిపించింది ఏందంటే అసలు వీళ్ళకి ఎందుకు చెప్పాలి? రూపాయి ఇయ్యకుండా, ఒక రూపాయి నేను దక్షిణ తీసుకోకుండా వీళ్ళకి నేను చెప్పడం వల్ల నాకొచ్చి ఒరిగింది ఏమిటి? అంటే నేననేది ఏందంటే ఇప్పుడు ఉదాహరణ ఒక హాస్పిటల్ ఉంది. చాలా ఫేమస్ హాస్పిటల్ ఉంది. ఆ ఫేమస్ హాస్పిటల్ మంచిది కాదు అని కొంతమంది ప్రచారం చేశారనుకుందాం. అది నమ్మి కొంతమంది వ్యక్తులు వెళ్ళలేదనుకుందాం. వెళ్ళకపోతే వెళ్ళని వాడు చచ్చిపోతాడు తప్ప హాస్పిటల్‌కొచ్చే నష్టం ఏం లేదు. అట్లనే వేణుస్వామిని విమర్శిస్తేనో, వేణుస్వామి గురించి చెడుగా మాట్లాడితేనో, వేణుస్వామి దగ్గరికి జనాలు రాకపోతే, రాకపోయేవాడు రానివాడు నష్టపోతాడు తప్ప వేణుస్వామికి ఒరిగింది 1% కూడా ఉండదు. అంటే చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటది. సో, అది స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకొని ఆ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డా నేను. సో, రెండోది కలియుగంలో ఎక్కడైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో, ఎక్కడైతే ప్రచారం ఉంటుందో అక్కడ సమస్యలు అనేవి సహజం. సో వాటిని ఎదుర్కొని మనం ఫైట్ చేసి నిలబడగలిగిన నాడే మన యొక్క స్టామినా అనేది బయటకొస్తది. సో రెండోది ఎంతో మందికి పూజలు చేసేటువంటి వేణుస్వామికి సమస్యలొస్తే పూజలు చేసుకోడా? చేసుకుంటాడు. సమస్యల నుండి ఎట్లా బయటపడాలి అనేది వేణుస్వామికి తెలియదా? తెలుస్తది. సో సహజం. ఇది గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే 100 వేల మందికి ఆపరేషన్ చేసిన డాక్టరు తనకు తాను ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ గుడ్ లెసన్ ఫర్ మీ. అంటే టైము, జాతకము మనిషికి కొత్త జ్ఞానాన్ని ఇస్తది. సో అట్లనే నాకు కూడా కొత్త జ్ఞానాన్ని ఇచ్చింది. దాంట్లో భాగంగా ఏందంటే సెలబ్రిటీల గురించి చెప్పడం వల్ల అంత పెద్ద లాభాలేమీ లేవు అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో ఎన్నికలను ఈవీఎం కమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలను ఈవీఎం కమాండ్ చేస్తుంది. క్రికెట్ను బెట్టింగ్ కమాండ్ చేస్తుంది. సంతానాన్ని సరోగసీ కమాండ్ చేస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సెలబ్రిటీ కపుల్ గురించి వీళ్ళకు సంతాన యోగం లేదు అని నేను చెప్పినప్పుడు నన్ను చాలామంది విమర్శించినారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సెలబ్రిటీ కపుల్కు సంతానం కలిగింది. ఆ సంతానం కలిగినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయినారు. వేణుస్వామి చెప్పినాడు సంతానం లేదని ఎలా కలిగింది అంటే యాక్చువల్‌గా అది సరోగసీ. సో సరోగసీ మనం బ్యాలెన్స్ చేయడం పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు సరోగసీ అనేది జనాలకు తెలియదు చాలామందికి. సరోగసీ అంటే అద్దె గర్భము. సో అద్దె గర్భాన్ని బేస్ చేసుకొని నార్మల్గా వెళ్ళినటువంటి ఒక అమ్మాయి కొడుకుతోని బయటకు వచ్చింది అనుకుందాం. జనాలు ఏమనుకుంటారు? ఆమె పుట్టిందని అనుకుంటారు. లోపల ఇంకొక హాస్పిటల్లో ఇంకో రూమ్లో వీఐపీ రూమ్లో సరోగసీ కోసం వేరే గర్భం ఉంది, ఇంకో అమ్మాయి అక్కడ ఆల్రెడీ ఉంది అని అనుకోరు కదా. సో అట్లాంటి సందర్భంలో నేను డ్యామేజ్ ఎక్కువవుతున్నా. అంటే జనాలకు ఆ రీచ్ ఉండదు. అంటే జనాలకు ఉదాహరణ నేను ఒక హీరో గురించి మాట్లాడినా. ఈ హీరోకు ఆరోగ్యం బాగా లేదు అంటే ఆ హీరోకు ఆరోగ్యం బాగా ఉందా లేదా అని తెలుసుకునే స్థాయి సామాన్యమైన జనాలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ రీచ్ అంత ఉండదు. ఉండనప్పుడు ఏమనుకుంటారు? వేణుస్వామి చెప్పింది అబద్ధం అనుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ హీరో నిజంగానే రేపు ఏదన్నా అతి కష్టంలోకి చిక్కుకున్నాడు అనుకో, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే వేణుస్వామి ఓకే ఇది జరిగింది. ఇప్పుడు నేను ఉదాహరణ నేను ఒక కొన్ని జంటల గురించి చెప్తుంటా, విడిపోతారు లేదా ఇంకోటి. నేను చెప్పడం ఆపేసిన తర్వాత సుమారు ఒక 8 జంటలు విడిపోయినాయి. తమిళ్, తెలుగు కలిపి. బాలీవుడ్లోనైతే ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు గ్రేట్ డివోర్స్ అనేది ఫ్యాషన్. గ్రే డివోర్స్ అంటే తెల్లగడ్డం వచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేటువంటిది ఫ్యాషన్.
ఇప్పుడు మనం చూస్తే గత మూడు జంటలు విడిపోయినాయి బాలీవుడ్లో. సో నేను అవి కూడా చెప్పగలుగుతా, నేను అన్నీ చెప్పగలుగుతా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ వీళ్ళేదో మనల్ని అడ్డుకున్నామనే ఫీలింగ్తో ఏందేందో చేస్తూ ఉన్నారు. సో నాకు కూడా అనిపించింది వయసు పెరుగుతున్న కొద్దీ మనకెందుకు రిస్క్, అంటే రిస్క్ ఇన్ ద సెన్స్ ఎందుకు కాంట్రవర్సీస్. సో మనం ఇంకేం ప్రూవ్ చేసుకుంటాం సమాజంలో, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం, సమాజంలో చాలా ప్రూవ్ చేసుకున్నాం. సో ప్రూవ్ చేసుకోవడానికి జాతకాలు ఇక మీదట చెప్పొద్దు. రెండోది, డబ్బులు తీసుకోకుండా జాతకం చెప్పొద్దు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ ఉంటే ఆయనకైనా సెలబ్రిటీ, నాకు కాదు కదా, ఆయనకైనా సెలబ్రిటీ, నాకు కాదు కదా. రెండోది, నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు సీట్లో కూర్చున్న సీఎమే కనిపిస్తాడు జనాలకు, నాకు దిగిపోయిన సీఎం కనిపిస్తాడు. మీకు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ కనిపిస్తుంది, నాకు సినిమాలు లేకుండా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న హీరోయిన్ కనిపిస్తుంది. మీకు సూపర్ స్టార్ హీరో కనిపిస్తాడు, నాకు బెడ్ మీద వండుకున్న హీరో కనిపిస్తాడు, డెత్ బెడ్ మీద వండుకున్న హీరో కనిపిస్తాడు. మీకు రోల్స్ రాయస్ పోర్షే కార్లు వేసుకొని తిరిగే పొలిటీషియన్ కనిపిస్తాడు, లేదా బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. నాకు పెట్రోల్కు పైసలు లేనటువంటి కార్కు పెట్రోల్కు పైసలు లేనటువంటి బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. అంటే రెండు తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు కనిపిస్తుంది. సో నేను అట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే బయటికి చెప్పడం వల్ల వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళు మ్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అంటే సెలబ్రిటీ సీక్రెట్స్ అనేటువంటివి అంత తొందరగా బయటికి రాదు. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు ఏమవుతుందంటే ఒరిజినాలిటీని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, నిజం వచ్చినా దాన్ని అపార్థం అనుకుంటున్నారు. సో చాలా వీటి వల్ల ఏమైపోయింది అంటే ఓకే మనం కూడా కొన్ని క్లారిటీస్ తీసుకొని అనవసరమైనటువంటి సమాజ సేవ జ్యోతిష్యం ద్వారా చేయొద్దు అనే డిసిషన్ తీసుకున్నా. నా ఏముండే, నా జీవిత లక్ష్యం ఏముండే అంటే జ్యోతిష్యాన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలనుకున్నా. జ్యోతిష్యం ఒక స్టేజ్కి వచ్చింది. ఇవాళ నా వల్ల ఆల్మోస్ట్ ఆల్ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది జ్యోతిష్కులు నాలాగా జ్యోతిష్యాన్ని బయటకు వచ్చి సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. సో జ్యోతిష్యం అనేది ఒక మంచి ప్రొఫెషన్గా, ఒక గౌరవనీయమైన ప్రొఫెషన్గా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా 4 సౌత్ ఇండియా ప్లస్ బాంబేలో వేణుస్వామి అంటే ఆస్ట్రాలజర్ అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇంతకంటే ఇంకా నేను పాముకునేది ఏం లేదు అనేది నాకు అర్థమైపోయింది. అందుకని ఏంటి అంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్లతోనే నేను ఎక్కువ మాట్లాడుతున్నా తప్ప క్లయింటెల్తోని. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన ఆల్మోస్ట్ ఆల్. సో ఇంకా వ్యాక్యూమ్ ఎక్కడుంది, బాంబేలో ఉంది, సో చెన్నైలో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇతర రాష్ట్రాలకి నేను స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ తగ్గించుకున్నా, తెలుగు మ్యాక్సిమం తగ్గించుకొని నేను ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు బాలీవుడ్లో నేను ఏ జంట గురించి మాట్లాడినా ఏం సమస్య లేదు, నాకు ఎవడు పట్టించుకోడు. సో నేను ఎవరి గురించి మాట్లాడినా, ఇతర రాష్ట్రాల గురించి పొలిటికల్ ఇష్యూస్ నేను ఏం మాట్లాడినా నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది మన మీడియా. సో అందుకని నేను ఎందుకు అనేది నేను టోటల్గా అంటే మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ, మన యొక్క జాతకం కానీ మనలో కొత్త మార్పును తీసుకొస్తుంది అనేటువంటి దానికి, మారాలి అనే దానికి నేను కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో అలాంటి మార్పులు జరిగినాయి.